అండి. నమస్తే. దిస్ ఈజ్ రావు ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సర్కిల్స్‌లో ఒక టాపిక్కేనండి అందరూ మాట్లాడుకుంటుంది. రీసెంట్‌గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ గురించి. ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్‌లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరిగింది. తెలంగాణ రైజింగ్ నినాదంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ని కండక్ట్ చేయటం జరిగింది. వాట్ ఈజ్ ఫ్యూచర్ సిటీ? ఫ్యూచర్ సిటీ అంటే నథింగ్ బట్ నెట్ జీరో సిటీ అండి. ఇండస్ట్రీని, టెక్నాలజీని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ని, ఏఐని అన్నీ ఒక ప్లేస్‌లోనే ఆర్గనైజ్ చేస్తూ ఒక న్యూ సిటీని డెవలప్ చేసే ప్లానే ఫ్యూచర్ సిటీ. దీని గురించి కొంతకాలంగా డిస్కషన్ జరుగుతూ ఉంది. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్మోస్ట్ 30,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఈ ఫ్యూచర్ సిటీ కోసం ఎక్వైర్ చేయడం జరిగింది. వీటన్నిటికీ మించి అన్ని హైవేస్ నుంచి హైదరాబాద్కి అటాచ్డ్గా ఉన్న అన్ని హైవేస్ నుంచి కూడా ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అయ్యే విధంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే 330 ఫీట్ రేడియల్ రోడ్ రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి ఆమంగల్ రీజనల్ రింగ్ రోడ్డు వరకు ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. రీసెంట్గా వర్క్ స్టార్ట్ అయింది. సో అలాగే ఫ్యూచర్ సిటీని అమరావతికి కనెక్ట్ చేయడానికి కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని ప్రపోజ్ చేయడం జరిగింది. సో మ్యాసివ్ డెవలప్మెంట్ తీసుకొస్తుంది ఈ ఫ్యూచర్ సిటీ. చాలా అనుమానాలండి. ఈ ఫ్యూచర్ సిటీ ముందుకెళ్తుందా? ఇవన్నీ ప్రాక్టికలేనా? గవర్నమెంట్ నిబద్ధతతో ఉందా? లేకపోతే ఊరికే ప్యూర్ అనౌన్స్మెంట్సా? ఇలాంటి ఎన్నో అనుమానాలు ఇన్వెస్టర్స్ మధ్యలో, ప్రజల మధ్యలో, అలాగే రియల్టర్స్ మధ్యలో. ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈ గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఒక కార్యరూపణ దాల్చబోతుంది. ఇది నిజమే, ఫ్యూచర్ సిటీ ఈజ్ పాసిబుల్ అనే ఒక మెసేజ్ని అయితే ఇవ్వగలిగింది ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ఆల్మోస్ట్ 1000+ డెలిగేట్స్, లోకల్ అండ్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అటెండ్ అయ్యారు ఈ గ్లోబల్ సమ్మిట్. ఈ గ్లోబల్ సమ్మిట్ని చాలా ప్రెస్టీజియస్గా కండక్ట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి, ల్యాండ్ డెకరేట్ చేయడం దగ్గర నుంచి, అక్కడికి కావాల్సిన ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి, అలాగే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, రోడ్ మేనేజ్మెంట్, ఎలాంటి వైఫై కవరేజ్ లేని ఏరియాలో ఫైబర్ నెట్ మ్యాటర్ ఆఫ్ 1 వీక్లో కంప్లీట్ చేయటం, సీమ్లెస్ కనెక్టివిటీ ఏర్పాటు చేయటం, అలాగే ఇలా అన్ని రకాలు వరల్డ్ క్లాస్ లెవెల్లోనే కండక్ట్ చేసింది ఈ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ని హైటెక్స్లో కండక్ట్ చేయొచ్చు కదా, ఇంకో చోట కండక్ట్ చేయొచ్చు కదా, వై ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ అనే విమర్శలు కూడా ఉన్నాయి. పబ్లిక్ ఫండ్స్ని యూటిలైజ్ చేస్తున్నారు అనే విమర్శలు కూడా చేశారు కొంతమంది. దీనికి ఒక రీజన్ ఉందండి. అండి, మనం ప్రపోజ్ చేస్తున్న ల్యాండ్ అంటే తెలంగాణ ప్రపోజ్ చేస్తున్న న్యూ సిటీ ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్స్ని కండక్ట్ చేస్తే ఏమవుతుంది? వచ్చిన గ్లోబల్ విజిటర్స్కి, ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా అక్కడున్న కండిషన్స్ ఏంటి, అక్కడున్న రిసోర్సెస్ ఏంటి, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు స్వయంగా చూసే ఒక అవకాశం. అలాగే కనెక్టివిటీ ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది, కోర్ సిటీ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది, హైవేస్, ఔటర్ రింగ్ రోడ్, ఇవన్నీ కూడా తెలుస్తాయి. రాబోతున్న ప్లానెడ్ రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనికోసం అక్కడ కండక్ట్ చేసి ఉండొచ్చు. అలాగే ఇలాంటి సమ్మిట్ జరిగినప్పుడు ఓల్డ్ మీడియా అంతా కూడా అక్కడ ఫోకస్ పెడుతుంది. ట్రంప్ మీడియా ప్రతినిధులు, అలాగే చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్ డెలిగేట్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, మినిస్టర్స్ లెవెల్ పొలిటీషియన్స్, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా అటెండ్ అయ్యారు. వీళ్ళంతా ఒక చోట ఉన్నప్పుడు జనరల్గా ఓల్డ్ మీడియా ఫోకస్ చేస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుందనేది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ మీడియానే 1 lakh crore ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఇది మిగతా గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ట్రిగర్ చేస్తుంది కదా. అలాగే గ్లోబల్ సిటీని బిలీవ్ చేయొచ్చు అనే ఒక మెసేజ్ వరల్డ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. దానికోసమే చాలా స్ట్రాటజిక్గా ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంది రేవంత్ సర్కార్. ఇది పవర్ మూవ్ అని చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ ఎందుకు కండక్ట్ చేశారు, హైటెక్స్లో కండక్ట్ చేయొచ్చు, ఇవన్నీ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అండి. ప్లస్ గ్లోబల్ సమ్మిట్ చాలా సక్సెస్ఫుల్గా
ముగిసింది అని చెప్పొచ్చు. ఇది ఎవ్వరు దీనికేమి ఎక్స్‌ప్లనేషన్స్ అక్కర్లేదు. వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్సే సమాధానం చెప్తా ఉన్నాయి. 5,00,000 క్రోర్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్స్ 2 డేస్‌లో రావటం జరిగింది. అవి డీప్ టెక్‌లో కావచ్చు, ఇన్నోవేషన్‌లో కావచ్చు, హెల్త్ కేర్‌లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ యూనిట్స్‌లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కావచ్చు, ఎడ్యుకేషనల్ సెక్టర్, హెల్త్ సెక్టర్, ఇలా వివిధ సెక్టర్స్‌లో, ఈవెన్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఆల్సో. ఇలా వివిధ సెక్టర్స్‌లో లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినాయి. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొన్ని ఎంఓయూస్ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ఇంటెంట్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ ఎంతవరకు ప్రాక్టికల్‌గా ముందుకెళ్తాయి. సో, రియల్ ఎస్టేట్ ఎప్పుడూ కూడానండి బేస్డ్ ఆన్ హెడ్‌లైన్స్ ఇన్వెస్ట్ చేయకూడదు. బేస్డ్ ఆన్ న్యూస్ ఇన్వెస్ట్ చేయకూడదు. ప్రాపర్ గవర్నమెంట్ పోర్టల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈ ఎంఓయూస్‌లో ఏం మెటీరియలైజ్ అవుతాయి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ఇంటెంట్స్ అంటే ఏంటి? ఇన్ డెప్త్ మనం తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో, స్పెక్యులేషన్‌లో, స్పైక్‌లో ఏదో అద్భుతాలు జరిగిపోతున్నాయి ఓవర్ నైట్ అని ఇన్వెస్ట్ చేస్తే అగైన్ ద సేమ్ స్టోరీ రిపీట్స్. మళ్ళీ ఫెయిల్ అవుతారు. అగైన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని క్రిటిసైజ్ చేస్తారు. సో, హియర్ క్లియర్‌గా ఉందండి. చాలా ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా ఉంది. ప్లస్ ఏం జరగబోతుందనేది విజన్ కూడా చాలా క్లియర్‌గా ఉంది. ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలంటే, ఫ్యూచర్ సిటీ అనేది సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్. సక్సెస్ కాబోతుంది. అన్ని రకాల అవకాశాలున్నాయి. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్సే దానికి నిదర్శనం. బట్ ఓవర్‌నైట్ క్యాష్ ఫ్లో ఏమీ రావట్లేదు ఇక్కడికి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాగే తెలంగాణ గవర్నమెంట్‌కి మిడిల్‌లో ఒక ఎంఓయూ, మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్స్‌లో కొన్ని ముందుకెళ్తాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ లెవెల్స్‌లో ఫెయిల్ అవుతాయి, కొన్ని ఫండింగ్ విషయంలో ఫెయిల్ అవుతాయి. ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో, టోటల్ ఎంఓయూస్‌లో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది అంటే 30-40% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. ఇవి కూడా ఎప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు కూడా గ్లోబల్ సమ్మిట్ జరిగింది. అది రిపిల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇన్వెస్టర్స్ అంతా ఎక్సైట్ అవుతూ ఉన్నారు. ఏదో అద్భుతం జరిగిపోతుందని. నేనేం చెప్తున్నానంటే సౌత్ హైదరాబాద్ ఈజ్ ద నెక్స్ట్ గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఓవర్ నైట్ అద్భుతాలు కూడా జరగవు. సో, మై అడ్వైజ్ ఈజ్ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయండి. సౌత్ హైదరాబాద్లో 100% ఇన్వెస్ట్ చేయండి. మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ప్రాపర్టీ పాసానా చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ నెక్స్ట్ ఫేజ్ని సెక్యూర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. బట్ 6 మంత్స్‌లో ఏదో అయిపోతుంది, 1 ఇయర్‌లో ఏదో అయిపోతుంది, 2-3 మంత్స్‌లో ఏవో అద్భుతాలు జరుగుతాయనే అత్యాశకు పోయి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీ ఆశలు మిస్‌ఫైర్ అవుతాయి. మీ ఆలోచనలు మిస్‌ఫైర్ అవుతాయి. సో, ఇది ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. జరిగిన ఎంఓయూస్ మెటీరియలైజ్ అవ్వటానికి, అక్కడ డెన్సిటీ పెరగటానికి, రియల్ గ్రోత్ రావటానికి 5-10 ఇయర్స్, ఈవెన్ 25 ఇయర్స్ పడుతుంది. జస్ట్ లైక్ ఆర్‌జీఐఏ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడొచ్చింది? 2008లో. ఇప్పటికి కూడా ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పాపులేషన్ డెన్సిటీ పెరుగుతూ ఉంది ఆ ఏరియాస్లో. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెద్ద ఎత్తున ఇప్పుడు వస్తున్నాయి. సో, గ్రోత్ అనేది స్టెప్ బై స్టెప్ వస్తుందండి. ఓవర్ నైట్ రాదు. ఏవైతే ప్రైజెస్ స్పైక్ అవుతాయో అవి కొంతకాలం హోల్డ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ మనకైన అనుభవాలే. మహేశ్వరం విషయంలో ఏం జరిగింది, ఫ్యాబ్ సిటీ విషయంలో ఏం జరిగింది, హార్డ్వేర్ పార్క్ విషయంలో ఏం జరిగింది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో ఏం జరిగింది, ఇవేమీ మర్చిపోవద్దు. సో, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఎక్సైట్ అయిపోయి, ఎమోషనల్ అయిపోయి రాంగ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అని చెప్తున్నాను. ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. లేకపోతే ప్లానెడ్ హైవేస్, ఓఆర్ఆర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, రీజనల్ రింగ్ రోడ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే ఫ్యాబ్ సిటీ ఉంది, ఫ్యాబ్ సిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, హార్డ్వేర్ పార్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, న్యూగా వస్తున్న రేడియల్ రోడ్ 330 ఫీట్ రోడ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే సాగర్ హైవేని, శ్రీశైలం హైవేని కనెక్ట్ చేస్తున్న 200 ఫీట్ హైవే. ఈ 200 ఫీట్ హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే జోన్స్ చెక్ చేసుకోవాలి. ఎక్కడ జోన్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి, జోన్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే ప్రీమియం ప్రాజెక్ట్స్ ఎక్కడ వస్తూ ఉన్నాయి,
కొత్తూరు ప్రాంతంలో 3-4 ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తూ ఉన్నాయి. ఆ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే న్యూగా వస్తున్న మెట్రో ఎక్స్పాన్షన్, ఆ మెట్రో ఎక్స్పాన్షన్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. లేకపోతే ఇబ్రహీంపట్నం ఒక అర్బన్ సెంటర్ లాగా డెవలప్ అవుతుంది, సాగర్ హైవే. సో ఇది బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఆచారం, కందుకూరు మంటల్, కట్టాల్, ఆమంగల్, మైసగండి టెంపుల్, తుక్కుగూడ, మహేశ్వరం, ఇలా ఈ ప్రాంతాలని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని న్యూస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, హెడ్లైన్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నేనేం చెప్తున్నానంటే పారామీటర్స్ని బేస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది. సో ఎనీవే, ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా, ఎలా ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.